స్నేహం వర్కౌట్ అవ్వదు కానీ ఎంచక్క నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చుగా. నువ్వు చెప్పినట్టే వింటాను. చేసుకో. దొందే బాగా సరిపోతారు. ఏంటాంజనేయులు రాత్రి ఏమన్నా కుక్క బిస్కెట్లు తిన్నావా? ఈ పోజ్ ఇచ్చావు. అదేం కాదు, ఇది మార్జాలాసనం. మరి మార్జాలం అంటే పిల్లి కదా, నువ్వు కుక్కలా పోజ్ ఇచ్చావేంటి? కుక్కలా కాకపోతే కోతులా కూర్చుంటాను. మధ్యలో నీకేమైందట? నాకేమీ అవదు, నీకే ఏమన్నా అవుద్దేమో అని. ఏమి? అటు చూడు. కుక్కలు అసలే ఇది చిత్తకార్తి. ఆ కుక్కలు రెచ్చిపోయినాయి అనుకో, నీ బతుకు కుక్కలు చింపిన ఇస్త్ర అయిపోద్ది. కాలు దించు. ఇలాంటివి మనం ఎన్ని చూడదట. అమ్మో అమ్మో, ఏంట్రా ఇది బట్టలు లేకుండా తిరుగుతున్నావు? సుందరక్క ఆటలో నన్ను ఓడించేసి నా బట్టలన్నీ కొట్టేసింది. అదేమాట్రా? కిస్ మిస్ మిస్ బస్. కిస్సు మిస్సు మిస్ బస్ అంటే? అంటే ఇదిగో ఇందులో 5 కిస్మిస్లున్నాయి. ఒకటి నేను పైకి వేస్తే నువ్వు నోటితో పట్టుకోవాలి. మిస్ అయ్యావనుకో నీ ఒంటి మీద ఉన్న బట్టల్లో ఏదో ఒకటి విప్పేయాలి. అలాగే నువ్వు ఎగరేసినప్పుడు నేను పట్టుకోలేకపోతే నేను విప్పేస్తాను. అదే కిస్మిస్ మిస్ బస్. ఇంతేనా? ఏయ్, ఇప్పటి వరకు ఈ ఆటలో నన్ను ఓడించిన వాళ్లే లేరు. చూసావుగా వాడి పరిస్థితి. ఇది అడ్డం పెట్టిన పోరా. చిన్న పిల్లని చేసి ఓడించడం కాదు, నన్ను ఓడించి చూద్దాం. ఆలోచించుకో. ఏయ్ ఏంటే? ఏవే ఏయ్ ఏయ్ ఏముంది ఇందులో? చావే పట్టుకో పట్టుకో పట్టుకో. ఆహా, విప్పు విప్పు. అవునా? వస్తున్నా ఉండు. ఇప్పుడేమంట? తీ 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 తీయం తీ. రెడీ రెడీ. అంతే. తీయమ్మ తీ 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 తీ. ఏంటి చూస్తున్నావు? వేయి. ఈ ఆట వద్దు, మానేద్దాం. ఎవరో ఒకరు పూర్తిగా ఓడిపోయే వరకు ఆడాలి. తినేసా, ఆట క్యాన్సిల్. ఆటలో నీతి ఉండాలి. ఇందులో నీతి లేదు, బూత్ ఉంది. ఎక్కడా? ఏమో నాకు తెలీదు. అమ్మో, అంజలి ప్రోగ్రామ్ టైం అయిపోయింది. నువ్వెక్కడ దొరికావయ్యా? పొండి పొండి అంటున్నావు. వేలు ఐటమ్స్ ఏంట్రా? నిన్న డాన్స్ చేసిందే. అమ్మో, నువ్వు ఇప్పుడు మామూలు బావ కాదు కదా బావా. అది విషయం. తాజ్ మహల్ చూసిన కట్టికి లీలామహల్ ఏమనుద్ది? నీ కన్ను పెడిందని గమనించి ఎంక్వైరీ చేయించా. ఇగో ఆ పిల్ల ఐటమ్ సాంగ్స్ చేస్తున్నావు కానీ ఐటమ్ మాత్రం కాదు. అవుతుంది. థ్యాంక్ యూ సార్. మీరు ఇలా మీ ఇంటికి పిలిచి మరీ మమ్మల్ని అభినందిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మంచి ఎక్కడున్నా అభినందించాలి. ప్రజల కోసం మీరు కష్టపడి ప్రోగ్రామ్ ఇచ్చి డబ్బు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారు. బాగా చెప్పారు. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నిజం నిజం. అందుకే ఈ చిన్న పార్టీ. అవునవును. అంజలి, కమ్ ఆన్. ఏమండి, పిల్లలు బాగున్నారా? నమస్కారం అండి. నమస్కారం. బాగున్నావు పిపి? భలే పనేనే. మీ దయ నా మీద ఉన్నంతకాలం బాగుకుండా ఎలా ఉంటాను. కాకపోతే ఆ మెజిస్ట్రేట్ పోస్ట్ కూడా మీ చేతుల మీద అయిపోతే ఇంకా బాగుంటాను కదా అని. దేనికైనా టైం రావాలిగా. భలే పనేనే. రావద్దు రావద్దు. వచ్చింది వచ్చింది. ఏంటి టైమా? కాదు, మందు మందు. తీసుకుందాం. తాగి గంట అయిపోయింది. తాగు తాగు. ఆ షూట్ రేపు అయిపోతే ఫ్రీగా ఉండొచ్చు. అంజలి గారంటే మీరేనా? నేనే. మీకు ఫోన్ వచ్చిందండి. నాకు ఇక్కడికి ఫోన్ రావడం ఏంటి? అదే మనం ఇక్కడికి వచ్చే ముందు ఆఫీస్ లో చెప్పొచ్చాం కదా, వాళ్ళే ఎవరో ఫోన్ చేసి ఉంటారు. ఎక్కడ? లోపల. ఏయ్, పట్టుకో. రండి, అదిగోండి ఫోన్. హలో హలో. పెయింటింగ్ బాగుందా సార్? మీరు ఫోన్ వస్తే. పెయింటింగ్ బాగా నచ్చింది అనుకుంటాను. నేను వేసింది. చాలా బాగుంది సార్. రే, వెళ్ళప్పుడు అది ప్యాక్ చేసి ఈవిడికి ఇచ్చే. అయ్యో వద్దు సార్. నీకు నచ్చింది కదా. వద్దు సార్. ఏంటి నచ్చింది ఇస్తానంటే వద్దుంటున్నావు? నేనైతే అలా కాదు. నాకు ఏదైనా నచ్చిందంటే అవతలి వాళ్ళు ఇవ్వనన్నా బలవంతంగా తీసేసుకుంటాను. రా అంజలి, రా, పర్వాలేదు రా. ఆ ఫోటో ఎవరిదో చెప్పుకో.
నాదే. ఆ వయసులో ఒకసారి ఏం జరిగిందో తెలుసా? మా పక్కింటి గురడి సైకిల్ నాకు నచ్చింది, ఇవ్వమన్నాను. ఇవ్వలేదు. వాడిని మేడ మీద నుంచి తోసేశాను, చచ్చిపోయాడు. తర్వాత బాల నిరుస్తల శిక్షణాలయంలో కొన్నేళ్ళు ఉన్నానులే. ఇది చూడు, నాకు వయసు వచ్చిన కొత్త. మా వీధిలో ఒక అమ్మాయి ఉండేది. అబ్బా చాలా అందంగా ఉండేది. పేరు కావ్య. కావ్యానో శ్రావ్యానో కురతనం కదా. మౌచిపడ్డాను. కాదండి, మొహం మీద యాసిడ్ పూసేశాను. మళ్ళీ చిన్న శిక్ష, కానీ అందమైన ముఖం. ఇలాంటివి చాలా ఉన్నాయి మన లైఫ్ లో. తర్వాత ఆటో భగవాన్ అవతారం. ఆ రోజుల్లో ఆటో భగవాన్ అంటే అందరికీ హడల్. రాజకీయాల్లోకి రావడానికి రౌడిజం దగ్గరదారి కదా. ఆ రూట్లో ఇదిగో ఇప్పుడు ఇలా మినిస్టర్ అయ్యాను. ఏంటో అన్ని తీపి జ్ఞాపకాలు. నేను ఏదైనా కావాలి అనుకుంటే అది దక్కాల్సింది. ఇంతకీ నేను ఇప్పుడు మనసు పడింది దేని మీద నీకు చెప్పలేదు కదూ? నీ మీదే. కంగారు పడుకు. ఒక్కరోజు నీ జీవితంలో ఒకే ఒక్కరోజు నాతో గడుపు. నీకేం కావాలో అడుగు, తీసుకో. అంజలి, నేను ఎంతో మంది అందగత్తెలతో గడిపాను, కానీ వాళ్ళెవరిలో లేనిది ఏదో నీళ్ళు ఉంది. అందుకే నేనంతా డిస్టర్బ్ అయ్యా. హే, ఏంటలా అయిపోయావు? సడన్ గా అడిగేసరికి షాక్ అయ్యావా? తొందర ఏం లేదు, ఒక వారం రోజులు టైం తీసుకో, ఆలోచించుకో. కానీ ఎస్ అని చెప్పాను. హలో హలో, చా పొద్దు నుంచి రాంగ్ కాల్స్. మీరు అంజలి అంటే మీరే కదా? తప్పుకోండి. సార్, కమాన్ వెతకండి. సార్, వాట్స్ ద ప్రాబ్లం సార్? సెర్చ్ వారెంట్. సార్, దేనికి? వెతకండి. కమాన్ వెయిట్. సార్, సార్, వాట్స్ హ్యాపెనింగ్ సార్? ప్లీజ్ టెల్ మీ. ఇవన్నీ ఇక్కడికి ఎలా వచ్చాయో నాకు తెలియదు సార్. సార్, లిసన్ టు మీ సార్, ప్లీజ్ సార్. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు ఇదంతా? నాకేం తెలియదు సార్, ఇదంతా కుట్ర. ఇదేనా నీకు వేరే ఇల్లు ఏమైనా ఉందా? సోషల్ సర్వీస్ అంతా బూటకం అన్నమాట. చెప్పు, ఈ మందులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు, ఎక్కడ పంపిస్తున్నావు? ఇవి మాత్రమేనా? హెరాయిన్, కొకైన్ లాంటివి కూడా సప్లై చేస్తున్నావా? హలో హలో, చా కట్ చేశారయ్యా. ఆ లిస్ట్ లో నెంబర్ ఉందేమో చూడు. కమాన్ పిక్. ఎస్ సార్, సేమ్ నంబర్, దుబాయ్ ఖాన్ నంబర్ సార్. ఓహో, అంటే నీకు మాఫియాతో కూడా డీలింగ్స్ ఉన్నాయన్నమాట. No, sir. Yes. No, sir. Shut up. ఎక్కించండి, తప్పండి. ఈ రోజు ఉదయం ప్రముఖ టీవీ యాంకర్ కుమారి అంజలి ఇంటిపై పంజాగుట్ట పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు. అంజలికి ఎంతో కాలంగా డ్రగ్స్ రాకెట్ తో సంబంధాలున్నట్లు, సోదాలో లక్షలాది రూపాయల విలువైన మత్తుమందులు దొరికినట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు. అంజలి ఏంటి మాదక ద్రవ్యాలు ఎక్స్పోర్ట్ చేయడం ఏంటి? ఇదంతా ఏదో మాయలా ఉంది సార్. అరే, బొద్దింకని చూస్తేనే భయపడేతాను. లేదు సార్, దీని వెనక ఏదో కొట్టుంది. తను ఎలాంటిదో మనందరికీ తెలుసు సార్. తను ఎప్పటికీ ఇలాంటి పనులు చేయదు. అంజలికి మనం తప్ప ఎవరూ లేరు. మీరే ఏదో ఒకటి చేయాలి సార్. ఏం చేయమంటారు? ఛానల్కి మంచి పేరు తెచ్చే పనులు చేస్తే సపోర్ట్ చేయొచ్చు కానీ ఇలా సాక్ష్యాధారాలతో సహా ప్రూవ్ అయ్యాక ఇంకా ఏం చేయాలి? ఇప్పటికే మీడియాలో మన ఛానల్ పరువు చాలా డ్యామేజ్ అయింది. సార్, నిజానికి నిజాలు ఏమైనా ప్రస్తుతం మనకు అనవసరం. అంజలి విషయంలో ఎలాంటి పక్షపాతం లేకుండా అన్ని ఛానల్స్ లాగే మీరు న్యూస్ కవర్ చేయండి. అవార్డు విన్నర్ కి కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. అదేంటి అవార్డు గెలుచుకున్నా కూడా అంత క్యాజువల్ గా ఉన్నావు? హ్యాపీగా ధూమ్ ధామ్ చేస్తావు అనుకుంటే. చేస్తాను, కానీ ఇప్పుడు కాదు. నేషనల్ డాన్స్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేసి నేను కప్ కొట్టేంత వరకు నో ధూమ్ ధామ్. ఎప్పుడో సంగతి నాకెందుకు, ఇప్పుడు పాటిస్తున్నావా లేదా? కాంపిటీషన్ లో కప్ కొట్టేదాకా నో పార్టీస్. కావాలంటే ఇంటికి రా, ఓ కప్పు కాఫీ ఇస్తాను. బోడి కాఫీ అదేదో నువ్వే కలుపుకుని తాగు. కంగ్రాచులేషన్స్. సారీ, మీరెవరో నాకు తెలియదు. నేను ది గ్రేట్ యాంకర్ అంజలి గారి క్లోజ్ ఫ్రెండ్ అండి. మేమిద్దరం కలిసి చదువుకున్నాం కూడా. నన్ను రాహుల్ అంటారు. ఏమంటే నాకేంటి? అంజలి, ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ అంజలి. ఐఎమ్ వెరీ సారీ.
సరే తప్పే, మొన్న ఎప్పుడో వస్తానని చెప్పి ఇప్పుడు రావడం తప్పే, కానీ ఏం చేయని చెప్పు, పనులు. డామిట్, ఆ ఇంజనీర్ కి సంథింగ్ కొట్టి కాంట్రాక్ట్ పెట్టేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఇదే నీ దగ్గర నాకు నచ్చింది అడ్డుదారులే. అబ్బా, హలో, లైఫ్ కి ఆక్సిజన్ ఎంత ముఖ్యం, లివింగ్ కి మనీ కూడా అంతే ముఖ్యం. వాటి గురించి ప్రాక్టికల్ గా ఆలోచించడం ఇంకా ముఖ్యం. అది సరే, ఇప్పుడు మీ వాళ్ళు నీకు ఇచ్చే జీతం కంటే ఆ ఎస్ ఛానల్ వాళ్ళు ఎక్కువ ఇస్తానన్నా నువ్వు వెళ్ళలేదట, ఎందుకని? నేను నీ అంత ప్రాక్టికల్ కాదు కాబట్టి. నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది, నన్ను స్టేజ్ కి తెచ్చింది మా కీర్తి ఛానల్ వాళ్ళు కాబట్టి. మనీ మ్యాటర్స్ లో సెంటిమెంట్స్ కాదు, సెటిల్ అవ్వడం ముఖ్యం. సో బీ ప్రాక్టికల్. నో వే. ఓ పక్క యాంకరింగ్ ఉందిగా, మళ్ళీ డాన్సింగ్ ఎందుకు? ఒకటి కడుపు నింపుకోవడానికి, రెండోది మనసు నింపుకోవడానికి. నేషనల్ డాన్స్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయాలని కోరిక తీరకుండానే అమ్మ నాన్న చనిపోయారు. వాళ్ళ కోరిక నేను సాధించాలి. మరి అప్పటి వరకు మన పెళ్లి సంగతి ఏంటేంటి, మనిద్దరికి పెళ్ళా? నో ఛాన్స్. ఏ నాకేం తక్కువ? అందరూ మనం హీరోలా ఉన్నామంటారు తెలుసా? అంత లేదమ్మా, హీరో అంటే కత్తిలా ఉండాలి. మళ్ళీ మంగళవారం వస్తారా? ఉంటా. అలాగే పాండు. ఆ, అవును, నాకు ఒకటి అర్థం కాదు. ఏంటో? ఇప్పుడు ఇక్కడ ఈ పని చేస్తావు, ఒక రోజు ట్రక్కు నడుపుతావు, ఇంకో రోజు మెకానిక్ అంటావు. ఇలా 10 చోట్ల 10 పనులు చేసే బదులు ఇక్కడే పర్మనెంట్ గా చేసుకోవచ్చుగా. నేను 10 రకాల పనులు చేసేది పచ్చ నోట్ల కోసం కాదండి, 10 మందికి దగ్గర అవుదామని. వస్తానండి. ఎక్కడికి? ఇంకో పనికా? లేదా మా చింతల బస్సుకి. ఏమండి ఏమండి, లోపల ఎవరండి? హలో, అదేంటి సార్, బంగారం లాంటి డోరంట్గా కిటికీలోంచి వచ్చారు? డోర్ లో నుంచి రావడం రొటీన్, కిటికీలో నుంచి రావడం వెరైటీ. నేనేదైనా కొత్తగా థింక్ చేస్తాను. చెప్పుకో. మీ పేరు? ఉండా, సున్నుండా. సున్నుండా? తినే పదార్థం పేరు పెట్టుకున్నారేటండి విచిత్రంగా. నీ పేరేం పేరు? ఆంజనేయులు. దేవుడి పేరు ఎందుకు పెట్టుకున్నావు? ఎదురింట్లో ఉండే అమ్మాయి పేరు తులసి. మొక్క పేరు ఎందుకు పెట్టుకుంది? రొటీన్ గా ఉండేదేది నాకు నచ్చదు. నాలాంటి వాడు కూడా పూనుకోకుంటే కొత్తదనం ఎలా పుడుతుందయ్యా? కొత్తగా థింక్ చేయండి అయ్యా, వెరైటీని లైక్ చేయండి ప్లీజ్. అలాగే, మీకు కొరియర్ వచ్చింది, సంతకం పెట్టండి. పాపం ఎడం చేత్తో సంతకం పెట్టడం కొంచెం కష్టమే మరి. కుడి చేత్తో సంతకం పెడితే మీ కొరియర్ వాళ్ళు ఒప్పుకోరా? మీకు లేదు కదా అని. లేదని ఎవరు చెప్పారు? లేదని ఎవరు చెప్పారు? లేదని ఎవరు చెప్పారు? అదేంటి సార్ ఇప్పటిదాకా? ఇంట్రొడక్షన్ వెరైటీగా ఉండాలని. ఆరనీయుమాయి ఒడియం గుమ్మాడి ఒడియం ఎండనీయుమాయి ఒడియం ఎంతో సమయం. అరే అరే, లా ఒక్కింతే లేక కదరా ఒడియాలు పెట్టుకుంటున్నాను. ఇంకో పద్యం చదివు. అమ్మో, సత్య టీ అడిగి అరగంట అయింది, మర్చిపోయింది. నేను చచ్చినట్టే. ఏంటి ఎంతసేపు అడిగి? అంటే నీకు పప్పు సార్లు ఒడియాలు ఇష్టమని ఎంత కష్టమైనా పెడుతున్నాను. తాగు. ఏంటిది? కాఫీ అడిగితే టీ ఇస్తావా? అదే ఇందాక హాల్లోంచి టీ అని పిలిచావు కదా. నేను టీ అనలేదు, నువ్వు చెప్పింది వినపడక ఏమిటి అన్నాను. ఏమిటిలో టీ ఒకటే వినిపించి. చిచ్చి, పెళ్ళం ఆఫీస్కి వెళ్ళి కష్టపడొస్తుంటే అన్ని అమర్చి పెట్టాలని లేదు. ఇంట్లో ఉండి పీకే పనేంటంట? మా వాళ్ళు నీకిచ్చే అనవసరంగా నా గొంతు కోసారు. యాక్చువల్ గా డైలాగ్ నాది కదా. అన్నయ్య గారు, అక్కయ్య గారు ఒకసారి ఇలా వస్తారా? వస్తున్నా అక్కయ్య గారు. ఏంటి అక్కయ్య? అన్నయ్య గారు, ఒక కప్పు కందిపప్పు ఉంటే ఇస్తారా? దాన్నే భాగ్యం కందిపాపేడు కప్పు కూడా ఇచ్చేసాను. నువ్వు రాత్రి చక్రవాదం సీరియల్ చూసావా? మా ఇంట్లో కరెంటు ఉండి వస్తే కదా అన్నయ్య గారు చూడడానికి. మరి మీరు? ఏం జరిగిందంటే చచ్చాక తలకాయ పొడి వస్తే అమృతాంజన్ రాసి పిల్లని పడుకోబెడితే 10 అయిపోయింది. ఇంకెక్కడ చక్రవాకం? అన్నానని కాదు గాని ఏ మాటకు ఆ మాట అన్నయ్య గారు. మీలాంటి భర్త దొరకటం వదిన అదృష్టం. ఇందా కందిపప్పు కదా అడిగా, మర్చిపోయాను. అయిపోయింది. లేదు, కొంచెం ఉంటే పప్పు సార్ పెట్టేశాను. అక్కయ్య గారు, దీనికి కందిపప్పు కాదు గన్నేరు పప్పు ఇవ్వాలి. కుళాయిలో నీళ్ళు వస్తున్నాయి. వదిన నా బిందు కూడా పెట్టి వచ్చేస్తున్నాను. మురటోడు నా మగుడు మోజు పడితే. ఏంటండి దారి కట్టంగా? ఏమండి? చెల్లెమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయట. ఏంటి ఏమైంది? ఏంటోనండి, ఉలుకు పలుకు లేకుండా పడున్నారు. అవునా? ఏమండి? ఒరే సుబ్రహ్మణ్యం, సామ్యాన పూలు పట్టరండి. ఒరే జోగరావు సెంటు పట్టరా, వాసన వచ్చేస్తున్నాడు. ఐస్ కూడా పట్టరా. ఇప్పుడు అవన్నీ ఎందుకండి అన్నయ్య గారు? ఇంకా నీకు బొట్టు ఖర్చు పూల ఖర్చు లేదమ్మా. బావ నీకు న్యాయం చేసి వెళ్ళిపోయాడు. నాకు అన్యాయం చేసిపోయారు.
రాత్రి వంకాయ కూర వండమంటే వండి పెట్టాను హరి? కదరా ఏమైంది? దేవుడా. ఎల్ఐసి పాలసీ కట్టమంటే కట్టకుండానే పోయాడు రా దేవుడా. పోతే గుట్టే దేవుడా. కట్టేయడం ముందు రేయ్, మొగుడు పోయి ఆమె ఏడుస్తుంటే నవ్వుతావేంట్రా? నీకు నువ్వేళ్ళు. ప్రపంచంలో ఎవరు చచ్చిపోయినా రొట్టెని ఏడవడమేనా కొత్తగా తెచ్చేయండి. ఏటి కావుడు అందరూ ఇలా ఉన్నారేటి ఎవడైనా పోయేటి నువ్వే పోయావు అనుకున్నావు. నేను పోవడం శవాసనం వేసి యోగ నిద్రలోకి వెళ్ళాను నేను శాశ్వత నిద్ర అనుకున్నా. ఎలా పాడ లేకుండా ఆసనాలు ఏంటి ఆంజనేయులు? వ్యసనాలు ఉంటే తప్ప కానీ ఆసనాలు వేస్తే తప్పటి పండు. ఇదిగో నేను ఇలా ఆసనాలు వేయబట్టే ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను. యంగ్ వైఫ్ ని మెయింటైన్ చేస్తున్నాను. లేకపోతే ఈళ్ళగా పెళ్ళంచని మొగుళ్ళగా అలా ఉండిపోయింది. పదండి వదిన, నీళ్ళు ఆగిపోయి టైం అయింది. రాసి వెళ్ళమ్మా నిద్ర ట్రస్ట్. బామా బామ్స్ బామ్స్ వచ్చా ముదురు ఏంటి బెండకాయ హ? బాగా ముదిరిపోయి ఎందుకు పనికిరావు అందుకని పారేస్తున్నా. మరి వంట చెయ్యలేదు. ఆ? మునక్కాయలు ఉన్నాయి కదే. ఎంత పొడుగున్నా ఏం లాభం, ఇది ముదిరి చచ్చింది. వంకాయ వంకాయ లేతగా ఉన్నా కోసే కత్తిపేట ముద్దు బారి తెగి చావడం లేదు. అయినా ఇప్పటిదా 33 ఏళ్ళు ఆయే. బామా బామా అబ్బబ్బబ్బబ్బా ఆకలేస్తుంది. కడుపులో కటింగ్ ప్లేట్ పెట్టి తిప్పుతున్నట్టుంది. త్వరగా ఏదో వంట చేయి. పాండు కొంచెం చూడవా, ఎంత కొట్టినా స్టార్ట్ కావట్లేదు. అబ్బా ఎందుగా ఉంది, భూమి పుట్టినప్పుడు పుట్టిన బండి అది. వయసు ముదిరితే మనిషి అయినా బండి అయినా అంతే, ఎందుకు పనికిరావు. ఏ ఆగాగా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఏంటే ముదురు గిదురు డబుల్ మీనింగ్ మాడుతున్నావు? నేనే కాదు, బస్తీ బస్తీ అంతా కోడే కూసి కుక్కే మురుగుతోంది. ఏమని? నీకు ఇంకా పెళ్లి కాదని. నీ పెళ్లి కళ్ళరా చూద్దాం అనుకున్నాను రా. మనం ఆడుకుందాం అనుకున్నానే. నాకు ఆ యోగం బామా లేకుండా నేను ఒకటి చేశారు. అడుగుతాను చెప్పే. ఏమే, నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు నచ్చిన పిల్ల దొరకాలి కదా. ఆ? నువ్వు అనలే కానీ ఆ. అందమైన రాజకుమార్ నీకోసం నడుచుకుంటూ రాదురా. హలో వాట్ డాడీకి హార్ట్ అటాక్ వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు ఎలా ఉంది? ఏ హాస్పిటల్ అడ్మిట్ చేశారు? హలో హలో ఛీ, ఇప్పుడే ఛార్జింగ్ అయిపోవాలా? నాకు తీసుకోండి మేడం, నో ప్రాబ్లం. నాది వాడుకోండి. ఇది ఛార్జింగ్ అయిపోయింది. చార్జరు ఫుల్ ఛార్జింగ్ తీసుకోండి. నా సిగ్నల్ సూపర్, ఎక్కడైనా వస్తుంది. ఓకే థ్యాంక్ యూ. హలో ఇది సిగ్నల్ రావట్లేదు. నాది వస్తుంది, తీసుకోండి. ఫుల్ సిగ్నల్. ఓకే హలో హలో ఇది కలవట్లేదు. ఇది ట్రై చేయండి ప్లీజ్. ఓకే థ్యాంక్ యూ. హలో ఇది కలిసిందండి. హలో ఏ హాస్పిటల్? రూమ్ నెంబర్ ఎంత? డాక్టర్ గారు వచ్చారా? ఓకే ఏంట్రా ఇంకా రాలేదు? ఎంతసేపు మాట్లాడుతురా? రే ఏదిరా, ఎక్కడికి వెళ్ళిందిరా? రేయ్ మీ సెల్ ఫోన్స్ రా. రే అటు చూడండి. ఎరా ఎరదా ఎరదనా అయిపోయింది. అది అయిపోయింది. వదిలే వదిలే వదిలే. ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడు చూడ్డం ఏంటి? నేను పెద్ద మనిషిని అయినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు పెద్ద మనిషి అవుతావేమోనని. ఆహా, కన్నె పిల్లలతో ఆడుకోవాల్సిన వయసులో చిన్న పిల్లలతో ఏంటయ్యా? నాకు ఒక డౌట్, నువ్వు అసలు ఆడదానివేనా? తీసుకుంటా. హలో అక్కడ కాదు ఇక్కడ. ఏంటిదంతా? ఈ రోజు నా సంపాదన. నన్ను కట్టుకో. నిన్ను కష్టపెట్టకుండా నా సంపాదనతో సుఖ పెడతాను. దొంగతనం కూడా సంపాదన. పాండు తొందరపడి మా కుల వృత్తిని కించపరచు. ఒక్కసారి దొంగతనం చేస్తే తెలుస్తుంది ఇది ఎంత రిస్కీ జాబ్ అనేది. నువ్వేం తండ్రి బాబు, దొంగతనం చేసే కూతురుని కోపడకుండా. డాక్టర్ కొడుకులు డాక్టర్లు, యాక్టర్ కొడుకులు యాక్టర్లు అవుతున్నప్పుడు దొంగ కూతురు దొంగ అవడంలో తప్పే ఉంది. అయినా ఇది మామూలు దొంగ కాదయ్యా. సెల్ ఫోన్ లో దొంగతనం చేయడంలో స్పెషలైజేషన్ చేస్తుంది. ఒకప్పుడు ఈ వాచ్లు వాలేశ్వరరావు పేరు చెప్తే ఎవరు చేతుకున్న వాచ్ అయినా గడగడగడలా ఆడిపోయేది. ఇప్పుడు సుందర పేరు చెప్తే ఏ సెల్ ఫోన్ అయినా షేక్ అయిపోతుంది తెలుసా? అమ్మా, నువ్వు ఎప్పటికైనా ప్రైమ్ మినిస్టర్ సెల్ ఫోన్ కొట్టేయాలి. అదే నా ఆశయం. తీరుస్తావు కదూ? తప్పకుండా నాన్న. ఆ పండు తొక్కలో సెంటిమెంట్ మీరేను. పోలీసులు తీసుకెళ్లి 2 నెలలకోసారి జైల్లో పెట్టిన సిగ్గులేదు నీకు? సిగ్గెందుకు? దొంగలకు జైలు దేవాలయాలు లాంటివి బాబు. నీకెట్టకో సిగ్గులేదా? నేను దాంతో మాట్లాడుతున్నాను. అయినా మీతో మాట్లాడటం నా టైం వేస్ట్. నా వాచ్ ఏది? ఎక్కడుంది? కొట్టేసి 2 నిమిషాలు 2 సెకండ్లు. చీ దొంగనాయలా. పండు పండు గాలిపటం చెట్టు కొమ్మకి ఇరుక్కుపోయింది. రే మీరు ఇక్కడే ఉండండి, నేను తీసుకొస్తాను.
ఎలాగ ఎక్కేస్తున్నాడు హరి ఇంట్లో పని చేయకుండా ఏం చేస్తున్నావు అక్కడ టైం 5 అవుతుంది 5 అయిందా? అమ్మో రేయ్, పట్టుకోరా. ఏ పాడు శ్రీదేవి నా చాయిస్ 4. అమ్మయ్య, అంజలి ప్రోగ్రామ్ ఇంకా రాలేదు. అంతెత్తు మించి దూకింది టీవీ చూడ్డానికా? టీవీ చూడటానికి కాదు, టీవీలో అంజలిని చూడటానికి. ఇదిగో పిల్లలు, ఫోన్ నంబర్ ఇస్తారు, ఆ నంబర్ మీరు అందరూ కొట్టండి. ఇదిగో పట్టుకోండి, ఇదిగో పట్టుకో. నమస్కారం. వచ్చింది. ఈ పోటీ ప్రపంచంలో ప్రతి మనిషికి మానసిక ఒత్తిడి ఒక పెద్ద సమస్య అయిపోయింది. అలాంటి సమస్యలకు పరిష్కారం చూపడానికే ఈ మీకోసం కార్యక్రమం. ఆ, ఈ లైవ్ ప్రోగ్రామ్ లో ఈ రోజు మిమ్మల్ని కలుసుకోబోయే వ్యక్తి ప్రముఖ మానసిక వైద్యులు శ్రీ గుండు హనుమంతరావు గారు. హనుమంతరావు గారు, నమస్కారం. నమస్కారం. మీరు డయల్ చేయాల్సిన నంబర్ 040. రేయ్, కొట్టండి రా, కొట్టండి. నంబరు 04014374757. ఫోన్ చేసి డాక్టర్ గారితో మాట్లాడండి. దొరికింది 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 దొరికింది. ఈ రోజు మన ఫస్ట్ కాల్ ఎవరో చూద్దామా? చూద్దాం. హలో 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 హలో, అంజలి గారు బాగున్నారా? బాగున్నానండి. మీరు మనమండి, మనమంటే? పాండు పాండు. ఓ మీరా? మీరు ఈ ఏడాది అవార్డు కొట్టేస్తారని పోయిన ఉగాది లైవ్ ప్రోగ్రామ్ లో చెప్పాను కదా, కొట్టేశారు. దట్ ఇస్ పాండు. మీకు ఇంకా తిరుగులేదు, కుమ్మేయండి. ఓకే, థ్యాంక్స్ పాండు గారు. ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు, మీరు ఆయనతో. ఉన్నామండి, ప్రోగ్రామ్ ఎవరికైనా అక్కడే పడి ఉంటాడు కదా. ఏమండి, మన డాన్స్ ఎంత వరకు వచ్చింది? మీరు తలుచుకుంటే ఎరగేస్తారండి, తెలుసండి మనకి. డాక్టర్ గుండు హనుమంతరావు గారు ఉన్నారండి. మీ సమస్య ఏదన్నా ఉంటే. అంజలి అంజలి గారు, అంజలి ఈ గుండు ఒకడు. పాండు, ఏమిటి నీ సమస్య? మీరే నా సమస్య. మీరేంటండి బాబు మధ్యలో అమ్మోరు పక్కన ఆంబోతులాగా? అంజలి గారు, మీరేంటండి గుండ్రటి బొట్టు పెట్టారు? అసలు మీ మొహమే చందమామలాగా ఉంటుంది. మీరు నిలువు బొట్టు పెడితే బాగుంటారు. ఏమండి, మీరు ఒక్కసారి నవ్వారంటే చాలండి, మీ ముందు ఏ సినీ స్టార్ అయినా కట్ అయింది. కొట్టండి కొట్టండి, అందరూ కొట్టండి. సిను, ఆ పాండు ఫోన్ చేస్తే కనెక్ట్ చేయదని ఎన్నిసార్లు చెప్పాను? కరెక్టే, కానీ అతను రకరకాల ఫోన్ నుంచి రకరకాల గొంతులతో మాట్లాడుతుంటే ఎలా తెలుసుకోమంటారు? ఎవరికి లైన్ దొరుకుతుంది, దీనికి ఎలా దొరుకుతుందో ఏంటో బాబోయ్. హాయ్ హాయ్. ఎవరి గురించే? పాండు పాండు పాండు, దట్ ఈస్ పాండు. లైవ్ ప్రోగ్రామ్ లో నీ వీరాభిమానా? వీరాభిమన్యుడే. ఏమంటాడేంటి? ఏమంటాడు? బొట్టు చిన్నది పెట్టండి, దుద్దులు పెద్దవి పెట్టండి, ఆ చీర కట్టండి, ఈ చీర కట్టద్దు, డాన్స్ ఇరగదీయండి. ఆ లాంగ్వేజ్ ఒకటి తినేస్తున్నాడే బాబు. ఊరుకోవే పాపం, నువ్వంటే ఎంత అభిమానం లేకపోతే అంత అబ్జర్వ్ చేస్తాడు. అయినా సినిమా వాళ్ళకి క్రికెటర్స్ కి ఇలాంటి పిచ్చి అభిమానులు ఉంటారు గానీ టీవీ యాంకర్వి నీ మీదేంటి అతనికి అంత అభిమానం? ఏ సినిమా వాళ్ళ మీద క్రికెట్ వాళ్ళ మీద అభిమానం ఉండాలా? ఒక మనిషి నచ్చాలంటే గొప్ప హోదానే ఉండక్కర్లేదు, మంచి మనసుంటే చాలు. పంప తీసి అంజలి మనసు టీవీలో నీకు కనిపించిందా ఏంటి? అదే మరి. మీకు తెలియని విషయం ఒకటి ఉంది. ఏంటో? అంజలిని టీవీలో చూసే ముందే బయట ఒకసారి నేను చూశాను. ఒకరోజు కేటరింగ్ సప్లై కోసం నేను సిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడేదో ప్రారంభోత్సవం కోసం మంత్రి గారు వచ్చారు. అక్కడే మొదటిసారి నేను అంజలిని చూశాను. నేను ప్రారంభించిన ఈ క్యాన్సర్ విభాగం అందరికీ ఆరోగ్యాన్ని ఆయుష్ని సమకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయ్యా మంత్రి గారు, అయ్యా చంపేశారయ్యా, నా బిడ్డను చంపేశారు. ఏం జరిగిందమ్మా? నా బిడ్డ గుండె ఆపరేషన్ ఉచితంగా చేస్తారని మీ గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడికి తీసుకురమ్మని చెప్పారయ్యా. తీరా తీసుకొచ్చాక ఆపరేషన్ రేపు చేస్తాం మాపు చేస్తామని నెలల తరబడి తిప్పుకొని చివరికి ఆపరేషన్ చేయకుండానే నా బిడ్డను చంపేశారయ్యా. నా బిడ్డకి ఊపిరి పోస్తారనుకున్నాం గానీ ఇలా ప్రాణం తీస్తారనుకోలేదయ్యా. చేసిన ఆపరేషన్స్ కే ప్రభుత్వం నుంచి గ్రాంట్ రిలీజ్ కాలేదు సార్, ఫండ్స్ లేవు, అందుకే వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ రోజు ఆ బిడ్డకు పట్టే గట్టే రేపు మా బిడ్డలు కూడా పట్టొచ్చయ్యా. మీరే ఏదో ఒకటి చేసి మా బిడ్డల్ని కాపాడండి అయ్యా. ప్రభుత్వం సరిగ్గా స్పందిస్తే ఇలా జరగదు సార్. ఏదో ఒకరిద్దరికైతే ప్రభుత్వం సాయం చేయగలదు, కానీ మన రాష్ట్రంలో గుండె జబ్బులున్న పేద పిల్లలు 6,000 మందికి పైగా ఉన్నారు. వాళ్ళందరికీ ఆపరేషన్లు చేయించాలి అంటే 90 కోట్లు ఖర్చు అవుతుంది. అసలే ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉంది, కాబట్టి కొంత సమయం పడుతుంది. ఆ లోపు పిల్లల ప్రాణాలు పోకుండా ఉండాలిగా సార్. ఎందుకు పూర్తవని ఎన్నో ప్రాజెక్టుల కోసం వేల కోట్లు కేటాయిస్తున్నారు. వస్తాయో రాబో తెలియని విదేశీ కార్ల కంపెనీల కోసం కోట్ల రూపాయలు అడ్వాన్సులు ఇస్తున్నారు. పేద పిల్లల ప్రాణాల కోసం ఆ మాత్రం శాంక్షన్ చేయలేరా సార్? విమర్శించడం తేలికేనమ్మా, పరిష్కరించడమే కష్టం. కష్టం కాదు సార్. ఒక్కో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేకి 50 లక్షలు, ఎంపీకి 2 కోట్లు ప్రభుత్వం కేటాయిస్తోంది. మొత్తం వాళ్ళకి కేటాయించిన 229 కోట్ల నిధుల్లోంచి 20% కేటాయిస్తే సుమారు 45 కోట్లు వసూలవుతాయి. దాంతో చాలా మంది పిల్లలకి ఆపరేషన్లు చేయించొచ్చు. ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం సంవత్సరానికి 100 కోట్లు పైగా ఖర్చు పెడుతున్నారు.
అందులో 4వ వంతు కేటాయించినా ఈ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవుతుంది. మీరే ఆలోచించండి సార్. బాగా చెప్పావమ్మా. నాయకులు ఈ మాత్రం ఆలోచించగలిగితే ఇంకా సమస్య ఉందమ్మా. ప్రతిదానికి నాయకుల్ని వేలెత్తి చూపడం కాదు, మనం కూడా ఆలోచించాలి. నిజానికి మన రాష్ట్రంలోని 8 కోట్ల మంది మనసు పెడితే 6,000 మంది పిల్లలకి ఆపరేషన్లు చేయించడం అసాధ్యం కాదు. ఎవరికి తోచినంత వారు సాయం చేస్తే ఆ పసివాళ్ల జీవితాలకి వెలుగునిచ్చిన వాళ్ళవుతారు. ఇదిగోండి సార్ చెక్. ఇప్పటి వరకు నేను సంపాదించిందంతా ఈ పిల్లల కోసం విరాళంగా ఇస్తున్నాను. అప్పటి నుంచి నా గుండెల్లో అంజలి ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టేశాను. ఆ తర్వాత అంజలి ఎప్పుడు టీవీలో కనిపించినా ఇక్కడేదో అయిపోతా ఉంటుంది. ఆహా, అక్కడేదో అయిపోతుందా? ఇప్పుడు అర్థమైందిరా. ఇన్నాళ్ళు పెళ్లి చేసుకో అంటే వినిపించుకోంది ఆ టీవీలో పిల్ల మీద మనసు పడా. అది సరేగాని బామ్మ, ఆ రోజుల్లో నీకు ఏ హీరో అంటే ఇష్టం? ఎందుకురా? చెప్పు. ఇంకెవరు? ఎన్టీఓడే. ఆ రోజుల్లో ఎంత అందంగా ఉండేవాడో కాదు. అంటే ఆ రోజుల్లో నువ్వు ఎన్టీఆర్ మీద మనసు పడ్డావు అనమాట. చిచి, అవే మాటలరా, అది అభిమానం. ఇది అదే అమ్మాయి మంచితనానికి గొప్పతనానికి మనం వేరే ఫ్యాన్స్. పాండు అంతేనా? అంతే.